అమ్మ దుర్గా, స్కూల్కు టైం అవుతుంది, రెడీ అవ్వు. వెళ్తున్నా అమ్మా. ఏమా దుర్గా, స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళరామ్మా. సరేనన్నా. ఏంటి దుర్గా, ఎలా వచ్చావు? మీరు చేసిన దానికి థ్యాంక్స్ సార్. సార్, మీ వస్తున్న దగ్గర ఒకటి ఉండిపోయింది. ఏంటమ్మా అది? ఇదిగోండి సార్, మీ లాకెట్. ఇది పోయింది అనుకున్నాను, నీ దగ్గరే ఉందా? ఇదేంటో తెలుసా? నన్ను పోలీసుగా చూడాలనేది మా అమ్మ కళ. నాకు జాబ్ వచ్చే టయానికి తను చనిపోయింది. కానీ తను చనిపోయే ముందు ఆ దేవుడు ఎప్పుడు తోడుకుంటాడని ఆ నమ్మకాన్ని ఈ లాకెట్ రూపంలో నాకు ఇచ్చింది. ఇది పోయింది అనుకున్నాను, కానీ నువ్వు తెచ్చిచ్చావు. నువ్వు తెచ్చిది ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ అలాగా. కానీ నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఏంటమ్మా అది? దేవుడు లేడు రాడు అనుకున్నాను సార్, కానీ దేవుడు రాడు గాని కష్టం వచ్చినప్పుడు మనిషి రూపంలో ఎవరినో ఒకరిని పంపుతాడు. మా కోసం మిమ్మల్ని పంపినట్టు. చాలా థ్యాంక్ యూ సార్. అమ్మా దుర్గా, ఒక్కటి గుర్తుపెట్టుకో, బాధ వచ్చినప్పుడు ఆ దేవుని తిట్టడం కాదు, కష్టం వచ్చినప్పుడు ఈ పోలీస్ కూడా ఉన్నాడు గుర్తుపెట్టుకో. ఓకే సార్, బాయ్. ఇప్పుడు మనం చూసింది దుర్గా అనే ఒక చిన్నారి కథ మాత్రమే. కానీ ఇంకా ఎన్నో కథలు, ఎన్నో కష్టాలు, పేదరికంలో ఉండి ఒక్క పూటైనా కడుపు నింపుకుందాం అనుకునే ఎంతోమంది చిన్నారులు, వాళ్ళ ఆఖరిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ఎంతోమంది రాక్షసులు. మరి ఈ రాక్షసులందరినీ ఎదుర్కోవడానికి మనుషులు చేసిన దేవుడు దిగి వస్తాడా, లేదా ఒక కొత్త దేవుడు దిగి రావాలా? స్వామి, నాకు మొఖానికి రంగులు వేసుకుని నాటకాలు వేస్తా ఉండు. ఇక్కడ నిన్ను వేసేయడానికి లిస్ట్ వేసుకుని ఉన్నాడు. సమాజంలో జరిగే మరెన్నో ఇన్సిడెంట్లని ఫిల్టర్ లేకుండా మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం. మా కళకు మీరు కట్టే విలువ ఫోన్పే, గూగుల్ పే మాధ్యమాల ద్వారా మాకు పంపుతారని ఆశిస్తున్నాం.